నన్ను మా మంచితనాన్ని చూశారు కానీ మంచితనం అయిన తర్వాత నిన్న కూడా మీరు చూశారు ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడి చేయబోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్లేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న గాని ఎర్రమనాయుడు గాని వీళ్ళంతా స్ఫూర్తి దాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది, వచ్చి పడాలి కదా. ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు, కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ వస్తాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడాం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కణికట్టు. మ్యాజిక్ ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వమే? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి కదా లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేశాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది. తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర, మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి, ప్రజా సమస్యలపైన పోరాడు. నేనన్నాను ఈరోజు, నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఏమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు. ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడిగుద్దులే గుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి, కొత్త డ్రామాలకి తెర తీశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను కూడా ఖండించాను. ఎప్పుడన్నా నా మీద రాయేసి నువ్వు ఖండించావా? నువ్వేంటయ్యా నేను అడుగుతున్నా? నువ్వు పెద్ద గొప్ప నాయకుడివా? మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని, గుర్తుపెట్టుకో. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, ఈ దేశంలో కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో నేను ముందుండే వ్యక్తిని.
నేను తప్పు పట్టడం లేదు, వచ్చింది నీకు అవకాశం. అవకాశం వచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద చిన్న లెక్క లేకుండా ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా మాట్లాడి ఒక పేటీఎం బ్యాచ్ ని పెట్టుకొని విపరీతంగా పవన్ కళ్యాణ్ వస్తే నోరు బారేస్తారు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిఠాపురంలో ఓడిస్తారంట, మేము వీడిని పులివెందుల్లో ఓడించలేం అంటే ఆంబోతుల మారిగా అరుస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అంటే వీళ్ళ మాటలకు భయపడి మేము పారిపోతే ఇక్కడే ప్రజానీకం బానిసలుగా వీళ్ళకి బతకాలి. వాళ్ళు వేసే ఎంగులు మెతుకులు మీరు తిని నోరెత్తకుండా మీ జీవితాంతం బాధపడుతూ మీరు ఏం అడగకుండా డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వాలా, ఓటేయమంటే ఓటేయాలా. రేపు మనుషులకు రక్షణ లేదు, ఆడబిడ్డలకు శీలానికి రక్షణ లేదు. గంజాయి బ్యాచ్ వస్తుంది, గంజాయి తాగినోడికి తల్లి పెళ్ళాం వ్యత్యాసం తెలియదు. గంజాయి ఎందుకు వచ్చిందంటే నా మీద దాడి చేస్తారా, మా ఆఫీస్ మీద దాడి చేస్తారా, అంత కొవ్వెక్కిపోయిందా మీకు? అందుకే ఆ కొవ్వు తగ్గించడానికి ఈ ఎన్నికలు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎంఆర్పీఎస్ కూడా తప్పకుండా కేటగరైజేషన్ కు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం, అవి కూడా చేస్తాం. మళ్లీ నేను చెప్తున్నా, అందరికీ న్యాయం చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు జాతిని అగ్రభాగాన పెట్టడం మా కూటమి లక్ష్యం. ఇది చేసే శక్తి సామర్థ్యం మాకుంది. నిండు మనసుతో ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.